కోనేటిలో బిడ్డను చంపిన అంతకురాలిని చంపబోయిన పరమశివుడి కథ మీకు తెలుసా? జ్యోతిర్లింగం పుట్టుక రహస్యం వినే ముందు ఆదిశక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పూర్వం సుధర్ముడు సుదేయ అనే బ్రాహ్మణ దంపతులకు సంతానం కలగకపోయేసరికి సుధర్ముడు సుదేహ చెల్లెలైన గుష్మను రెండో పెళ్లి చేసుకుని ఒక కుమారుణ్ణి కంటాడు. అప్పుడు వారి కాపురాన్ని చూసి పట్టరాని కోపంతో సుదేహ బిడ్డను కోనేటిలో పడేసి చంపుతుంది. ఆ సమయంలో శివభక్తురాలైన గుష్మ కడుపు శోకాన్ని చూడలేక సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమయ్యి ఆ బిడ్డ ప్రాణాలను తిరిగిస్తారు. ఆ సమయంలో కోపోద్రిక్తుడైన శివుడు బిడ్డను చంపిన సుదేహను చంపబోతుండగా గుష్మ అక్కను చంపవద్దని ప్రాధేయపడుతుంది. ఆ సమయంలో గుష్మ కోరికను మన్నించి శివుడు ఆ చోటనే గుష్మ పేరు మీదుగా గుషమేశ్వరుడిగా స్వయంభు లింగంగా వెలుస్తారు. కాలక్రమేణా ఔరంగాబాదులో ఉన్న ఆ చోటు కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా పేరుగాంచింది.